ఈరోజు మూలపేట ప్రాంతానికి ఈ వీధుల్లో, ఈ పాతవాడపేటలో దేవుని మందిరం కట్టబడడానికి ఎందుకో తెలుసా? మన బ్రతుకులను మార్చడానికి, మన స్థితిగతులను మార్చడానికి, మనము నిత్యత్వంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఇక్కడ స్థాపించబడింది. పేరు సంపాదించుకోవడానికో, ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో, ధనం సంపాదించుకోవడానికో మూలపేటలో యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య కట్టబడలేదు. మరి దేనికోసం కట్టబడిందండి అంటే, పాడైపోయిన జీవితాలను కట్టడానికి మందిరం కట్టబడింది. నలిగిన హృదయాలను బాగు చేయడానికి, తృప్తినివ్వడానికి, మనశ్శాంతి లేని ప్రజలకు మనశ్శాంతినివ్వడానికి యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య దేవుడు ఇక్కడ కట్టించాడు, ఇక్కడ స్థాపించాడు. దానికి అనేక మందిని వాడుకున్నాడు, ఎంతో మంది సహకారులను వాడుకున్నాడు. మనం ఊహించినంత రీతిగా ఇక్కడ మందిరం కట్టబడడానికి, ఇక్కడ మందిరం జనసమూహం రావడానికి, ఇక్కడ అనేక మంది వాక్యం వినడానికి కారణం ఏంటంటే దేవుడు ఈ ప్రాంతాన్ని ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.